హైదరాబాద్లో ఫస్ట్ ఆయుష్మాన్ భారత్ టైఅప్ గల కంటి హాస్పిటల్ బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్. క్యాటరాక్ట్, రెటీనా, గ్లాకోమా, లాసిక్ చికిత్సలు చేయబడును. హ్మ్. ఇది పైగా మనకి పసుపు పవిత్రమైన దినుసుల్లో ఒకటి. అవును. అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పిస్తాం. పసుపు స్త్రీలకి అత్యంత అవసరమైనది. ఇదివరకు నీళ్లలో తిరిగేవాళ్ళు బాగా. తడిలో తిరిగి పని చేయాల్సి వచ్చేది. నీళ్లు తెచ్చుకునేవాళ్ళు. కాళ్ళు పాడైపోతుండేవి. ఎప్పుడూ పసుపు రాసుకోవటం. వాకిళ్ళకి రోజు వాకిలి గుమ్మానికి పసుపు రాసి బొట్టెట్టి ముగ్గేసి బొట్టు పెట్టడం. పాదాలకు పసుపు రాసుకోవటం. ఒక చిటికెడు పసుపు ముఖానికి రాసుకోవటం ఎవ్రీడే. ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ డూష్లు అవి చాలా వచ్చినాయి కదా, వాష్లు అంటే మన ప్రైవేట్ పార్ట్స్ వాష్ చేయాలి, అది పసుపుతోటి వాష్ చేయించేవాళ్ళు ఇదివరకు, పసుపు నీళ్లతోటి. మనకు చాలా కనపడుతున్నాయి అడ్వర్టైజ్మెంట్స్ కూడా. మనం దీన్ని వాడుకోవచ్చు పసుపుని. అయితే ఈ పసుపుని కొని ప్యాకెట్లలో ఉన్నది కాకుండా మనం పసుపు కొమ్ములు తెచ్చుకుని చక్కగా కొట్టి 2 దెబ్బలు కొట్టేస్తే పగులుతాయి. అవును. మంచిగా ఎండబెడితే బాగా చక్కటి మంచి రంగున్న పసుపు వస్తుంది. అప్పుడు పసుపుని పట్టించేసుకోవడం, మిక్సీ చేసుకోవచ్చు. మంచి మిక్సీ, ప్రీతి లాంటివి కాస్త బాగా వచ్చేస్తుంది. అవును. బాగా చక్కగా వస్త్రకాళితం చేయటమో లేదా జల్లెడ పట్టడమో, 100 నెంబర్ జల్లెడ తెచ్చుకున్నామంటే చక్కగా జల్లెడ పట్టేసేసి పసుపు వాడుకోవచ్చు. మనం సొంతంగా పట్టించుకున్నది పట్టినది అయితే హాయిగా లోపలికి తీసేసుకోవచ్చు ధైర్యంగా. అవును. ఆహారంలో వాడుకోవచ్చు. తిరగమాతల్లో తాలింపుల్లో వేస్తాం కదా, పసుపు ఎప్పుడు నూనెలో వేస్తే మంచిది అని చెప్తారు. కూరల్లో పైన చల్లుతాం కదా, కూరల్లో వేస్తాము, చారులో వేస్తాము, పులుసులు వేస్తాం, పులిహారల్లో వేసుకుంటాము. చాలా తాలింపులు పసుపు లేని తాలింపులే ఉండవు మనకి. అవును. ఒక చిటికెడు పసుపు తప్పకుండా వేస్తాం. దానివల్ల ఏంటంటే అలా అందులో ఉన్న కర్క్యూమిన్ వల్ల ఇంత అంతర్గతంగా లోపల ఉన్న పేగులు అవి శుభ్రపడతాయని. ఆహారం శుద్ధి అవుతుందన్న పాయింట్ ఒకటైతే మనకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి దీన్ని వాడుతూ ఉంటాం. ఒకవేళ మనకి గుమ్మానికి పసుపు రంగు ఉన్నప్పటికీ కనీసం శుక్రవారాలైనా వాకిలి గుమ్మాల దగ్గర శుభ్రంగా కాస్త పసుపు రాసి కనుక బొట్టు పెడితే బయట నుంచి చెప్పుల ద్వారా వచ్చేటువంటి బ్యాక్టీరియాని మనం కొంత నిరోధించగలుగుతాం. పసుపు కొమ్ములు వాడుకోవటం. పసుపు కొమ్మరది తమిళనాడు సాంప్రదాయం నీకు తెలిసిందేగా. పసుపు అరగదీసి పచ్చి అరగదీసి పూసుకుంటారు, విపరీతంగా పసుపు రాసుకుంటారు. వాళ్ళని పసుపుగా ఉంటాయి, ఎక్కువ భాగం కనిపిస్తుంది. సూత్రాల తాళ్ళు కూడా పసుపుగా ఉంటాయి. ఈ స్నానాలు చేసేటప్పుడు శుక్రవారం తలంట్లు పోసుకునే వాళ్ళు, శనివారాలు తలంటి పోసుకునే వాళ్ళు ఉంటారు కదా, సున్ని పిండిలో తప్పకుండా పసుపుని వేసుకుంటే శరీరం మీద మచ్చలు అవి తగ్గిపోతాయి. హెయిర్ గ్రోత్ తగ్గుతుంది అంటారు కానీ ఏమో అదంతా బాగా అనిపించదు నాకు. కానీ కొంచెం కలర్ చక్కగా ఉంటుంది, శరీరపు రంగు బాగుంటుంది. అంతంత పసుపు వేసుకుంటే ఎల్లో కలర్ వస్తుంది. ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకుంటే కనుక పసుపు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. రమ్మగారు, ఏ వయసు వారు తీసుకోవచ్చు అంటారు పసుపు? ఉండలు ఈ పిల్లలు పెద్ద మనిషి అయిన వయసు అప్పటి నుంచి కూడా చూసుకోవాలి. మనకి అతివేడి చేస్తుంది కొంతమందికి, యూరిన్ బర్నింగ్ లాంటివి వస్తాయి. అలాంటివి ఏమీ లేకపోతే పొట్టలో ఏదైనా ఇబ్బంది ఉందేనే అనిపిస్తే కనుక అప్పుడు తప్పకుండా వేయచ్చు. మెనోపాజ్ స్టేజ్లో కూడా వేసుకోవచ్చు. మనకి పీరియడ్కి సంబంధించినవి, గర్భాశయానికి సంబంధించిన వ్యాధులు ఏ ఉన్నా సరే మంచి పసుపు ఇంట్లో పట్టుకున్నది 2 కుంకుడు గింజలంత ఉండలు, 2 ఉండలు పీరియడ్ వచ్చిన 4th డే స్నానం చేసేస్తారు. పసుపు రాసుకుని స్నానం చేయటం, 2 ఉండలు పొద్దున్నే ఇచ్చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. పరగడుపుని తీసుకోవటం, పరగడుపుని వేసేసుకోవటం ఏంటి, పిల్లలకి అది అలవాటు చేసేయాలి జయ. పిల్లలకి ఎలా తింటారు, ఎలా మింగుతారు, గొంతు కడ్డం పడుతుంది, అడగకూడదు అట్లా. టాబ్లెట్లు మింగరు, అంతే అలాగే అలవాటు చేయాలి. చేస్తే పొట్ట కూడా బాగుపడుతుంది కదా. అదైనా తర్వాత ఇంకొకటి, పసుపుతో నేను రెగ్యులర్గా చేసే 2 రెమెడీలు చెప్తా. అలర్జీ కాఫ్ వస్తుంది కొంతమంది, గట్టిగా ఏదో దుమ్ముకి దగ్గు వస్తూ ఉంటుంది, పొద్దున్న లేవగానే చిక్కి తుమ్ముతూనే ఉంటారు. దానికి భలే బాగా పనిచేస్తుంది పసుపు. పొద్దున్నే హాట్ వాటర్లో ఒక చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకుని తాగేయండి. చాలా బాగా తగ్గుతుంది. నిద్ర లేవగానే ఆయాసం వచ్చినట్టు ఉండేది నాకు, అలా అనాల్సి వచ్చేది. ఊపిరి ఆడట్లేదు అనిపిస్తుండేది. ఏదో ఆ పొద్దుటి పూట తెలిమంచుకి దుమ్ము ఎలర్జీ అన్నమాట. ఎంత బాగా పనిచేస్తుందంటే అది 3-4 రోజుల్లో సగం ఎలర్జీలు తగ్గిపోతాయి. ఈ చలి రోజుల్లో ఎక్కువ వచ్చేది. ఈ పసుపు ఉప్పు గనక రెగ్యులర్గా తీసుకుంటే చాలా బాగా. చిటికే నేను చెప్తున్నది, 1/2 స్పూను ఎంత అని అడగండి. 1 కప్పు నీళ్లు, కప్పు మామూలు టీ కప్పు ఉంటుందా, కప్పు వేడి నీళ్లు, దాంట్లో ఇంతే. ఇట్లా చిటికా అంటే ఎంత, ఇంతే కదా, ఇదే కదా చిటికా. ఇట్లా 2 వేలతో తీయండి, ఎంత వస్తుంది అది వేసేయండి, అంతే. ఉప్పు వేయండి,
దాని రుచి కోసం వాటి కోసం ఆలోచించద్దు, కేవలం ఆరోగ్యాన్ని గురించి ఆలోచించండి. ఇందులో నిమ్మరసం వేసుకోవచ్చా, తేనె వేసుకోవచ్చా ప్రశ్న లేదు. దీని రెమెడీ ఇంతే. ఓకే. నిజంగా కాఫీ పొడితో చేతులతో ఇంకోండి అని చెప్తే టీ పొడి వాడచ్చా అని అడుగుతారు. అలా అడుగుతున్నారని ఈ మాట చెప్తున్నా. వేరే ఏ అడిషన్స్ చెయ్యొద్దు. వేడి నీళ్ళల్లో ఇది వేసుకొని ఉప్పు తాగటం. పసుపు ఎంత బాగా పనిచేస్తుందో. అయితే మన దగ్గర మనం హల్దీ వాళ్ళ దూదు తాగే విధానం లేదు, మనం వాడం దాన్ని. అవునవును. ఈ నార్త్ ఇండియన్స్ బాగా వాడతారు. ఏమైనా దెబ్బలు తగిలితే పాలల్లో పసుపు వేసుకుని తీసుకోవటం. మనం అంత విరివిగా పసుపు తీసుకునే విధానం లేదు. ఈ అలర్జీస్ కూడా మనకి అలర్జీ ఉన్న నాళ్ళు వేసుకోవటం, తగ్గిపోతే మానేయాలి. ఈ పీరియడ్ సమస్యలు కూడా సమస్య ఉన్న వాళ్ళే వేసుకోవాలి. ప్రతి నెల మనకు అవసరం ఉన్నా లేకపోయినా వేసుకోకూడదు. అవసరం ఉంటేనే. సమస్య బాగా ఇబ్బంది పడుతుంటే మనం సాధారణంగా ఒక 5 days డిశ్చార్జ్ నార్మల్ ఉంటుంది. పాతకాలం పద్ధతులన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేకూర్చేవి. అవును. అందులో పిచ్చితనము, తెలివి తక్కువతనము, వెనకబాటుతనము ఏం లేదు. అన్నీ ముందుకి తీసుకెళ్లేవేమన్నీ. అవి సరిగ్గా అర్థం చేసుకుని ఆచరించాలంతే. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.